నీవు ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి? ప్రైజ్ ది లార్డ్. చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, అవునా కాదా? ఎవరి కొరకు ప్రార్థించాలో కొన్నిసార్లు అర్థం కాదు, ఏమి చెయ్యాలో అర్థం కాదు. ప్రార్థించిందే ప్రార్థిస్తూ ఉంటాము కదా. ప్రాముఖ్యంగా మన కొరకు మనమే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతమంది అవునంటారు? అవును, మన కొరకు, మన కుటుంబం కొరకు. రోజు ఇది 4వ రోజు, అవునా కాదా? ఎంతమంది మీ కుటుంబాల కొరకే ప్రార్థన చేశారు? చేతులు చూపించండి. మీ జీవితాల కొరకే ప్రార్థన చేశారు, చూపించండి. చాలా మట్టుకు చాలామంది ఇవే చేస్తూ ఉంటారు. మనం బాగుంటే చాలు, పక్కవారి కొరకు ఎందుకండి, ముందుగా మనం తర్వాత చూద్దాంలే అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. కానీ ఉపవాస ప్రార్థన నిజంగా మన జీవితాలను కదిలించడంతో పాటు మనము ప్రార్థిస్తే అనేక మంది జీవితాలు కదిలించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎప్పుడు చేసే ప్రార్థన రొటీన్ ప్రార్థన మనం చేయకూడదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఎక్కువగా ఎప్పుడు నా నా చాలామంది నోటిన ఎప్పుడు నా, ఈ నా అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నాది, నా కుటుంబం, నా జీవితం, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నాదే, నేనే, నాకే కదా. ఎంతమంది చెప్పినా ఏమవుతుందో ఒప్పుకోరు చాలా సాధారణంగా అయితే, అవునా కదా. రోజు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థనిస్తున్న సమయంలో మీ గురించి మీరే ప్రార్థన చేశారనుకుంటా. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఒక ప్రత్యేకమైన రీతిలో ముందుకు సాగాలి. మనము ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి? ఉదయకాల సమయంలో వాక్యం గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. నిన్నటి రోజున ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ప్రభుకి ఎలాంటి మరి వ్యక్తులముగా మనం ఉంటే ఆయన ఇష్టపడతారో అవన్నీ తెలుసుకున్నాం. రోజు కూడా ఒక అంశంతో చాలా చక్కగా నడిపించబడుతున్నాం. ఈరోజు చాలా చక్కగా మనం నడిపించబడాలి. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో ప్రభు చాలా చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడనై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ రోజున మరి ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 18వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము. ఓ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అబ్రహాము లోతు గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఆయన గురించే ఇదంతా, ఆయనకంతా. ఈ లోతు ఎవరంటే అబ్రహాము యొక్క సోదరుడి కుమారుడు అన్నమాట. అయితే చూడండి, మరి సొదొమ గొమొర పట్టణం చాలా పాపంతో కూడిన పట్టణం. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు. దానిని బట్టి ఆ పట్టణము పైన ఏమి వచ్చింది? ఏమొచ్చిందండి? ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ పట్టణములో ఉన్న మరి లోతు గురించి ఈ అబ్రహాము ఆలోచిస్తూ ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా
మనము ఇతరుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, అవునా కాదా? ఆ పట్టణము మరి నాశనం అయిపోయేటప్పుడు, అంటే అది ఆ పట్టణం అంతా మరి ఆ సొదొమ గొమొర పట్టణం అంతా కూడా మరి ఆ పాపంతో నిండుకొని ఉంది. దాంట్లో ఈ లోతు కుటుంబం ఉంది అని, మరి ఈ లోతు చాలా చక్కని మరి న్యాయవంతుడు అని అబ్రహాము లోతు కొరకు ఆలోచిస్తున్నాడు. అంతమందిలో మరి లోతు న్యాయవంతుడు కదా, మరి లోతుని ఎలా అయినా కాపాడులాగున అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. సొదొమలో ఉన్న లోతు తన కుటుంబం పాటు ఆ పట్టణంలో ఉండే న్యాయవంతుల్లో ఒకరని అబ్రహాము తెలుసుకున్నాడు, గ్రహించాడు. అందుకనే తను మరి అంతగా లోతు కొరకు తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రాంతంలో ఉన్నవారు మరి ఆ ప్రాంతంలో మరి ఉన్న ఈ లోతును ఎలా అయినా కాపాడాలని అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేసి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే లోతు అబ్రహాము ఏమవుతారు, రిలేషన్ ఏమవుతారు బ్రదర్? అంతే, సహోదరుడు కొడుకు అన్నమాట. సో ఆ విషయమై ఆయన ఎక్కువగా మరి ఎలా అయినా ఆ పట్టణంలో ఉన్న ఈ వ్యక్తి మంచి వ్యక్తి అని మరి ఈయన ఆలోచన కలిగి అతని కొరకు ప్రార్థన చేసి ఉన్నాడండి. ఈ రోజున ఎప్పుడు కూడా మన గురించి మనమే ఆలోచించడం ఎక్కువగా జరుగుతుంది, పక్కవారి కొరకు ఆలోచించడం చాలా తక్కువ. ఎంతమంది మీ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు? చేతులు చూపిస్తారా? వారిని దేవుడు కాపాడాలని, వారిని దేవుడు రక్షణలోనికి నడిపించబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? చాలామంది కుటుంబం బౌండరీ దాటరు, అక్కడి వరకే, ఆ నలుగురు వరకే కదా, ఆ నలుగురి వరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ గృహము దాటి, ఆ ఇల్లు దాటి బయటికి అస్సలు రాలేని వారిగా ఉంటూ ఉంటారు. కానీ అబ్రహాము తన సహోదరుడి కుమారుడు కొరకు ఎంతగా ఆలోచిస్తున్నాడండి. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలా మనము కూడా ఆలోచించే వారిగా ఉండాలి. ఆ సొదొమ గొమొర పట్టణాల పాపానికి శిక్ష మరి దేవుడు శిక్ష విధించాలనుకున్నప్పుడు అబ్రహాము దేవునితో ప్రార్థించి ఈ పట్టణంలో న్యాయమైన వ్యక్తులు మరి ఉన్నారని మరి దేవునికి తెలియచేసి మరి చక్కగా మరి ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే నీతి కలిగిన వారు ఉన్నారో, న్యాయం కలిగిన వారు ఉన్నారో, అందరినీ బట్టి వీరి జీవితం పాడైపోవద్దు, వీరు దాంట్లో నుంచి కాపాడాలి, వీరు ఒక ప్రత్యేకింపబడిన వారని మరి అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అబ్రహాం ప్రార్థన చేసి ఉన్నాడు. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తే దేవుడు కాపాడే దేవుడా, వదిలిపెట్టే దేవుడా? ఖచ్చితంగా కాపాడే దేవుడై ఉన్నారు. ఇది ఎందుకు ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నారంటే, మన ఇంటి వారి కొరకు, కుటుంబీకుల కొరకు, ఇంకా చుట్టుపక్కన ఉన్నవారు ఎవరైతే మన సహోదరులు ఉన్నారో, ఇదిగోండి వారి కొరకు రోదన చేస్తూ ప్రార్థించే వారిమిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా తమ్ముడు ఏమైతే నాకేంటి, నా పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళండి అమ్మా, వెనకాల సిస్టర్ చూడండి, నా అన్న ఎలా ఉంటే నాకేంటి, నా తమ్ముడు ఎలా ఉంటే నాకేంటి, లేకపోతే వారి జీవితం ఎలా ఉంటే నాకేంటి, లేకపోతే ఒకవేళ మన ఆత్మీయులు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎంతమంది పడిపోతున్నప్పుడు, ఎంతమంది దేవునికి దూరం అవుతున్నప్పుడు ఎంతమంది వారి కొరకు ప్రార్థన చేశారండి? ప్రార్థన చేసిన వారు చూపించండి. సహోదరుల కొరకు ప్రార్థన చేసిన వారు, ప్రైజ్ ది లార్డ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇదిగోండి, సొంత వారే సహోదరులు కారండి, దేవుడిచ్చిన బిడ్డలందరూ కూడా, మన రక్తంలో కడగబడిన వారందరూ కూడా మన బ్రదర్సే, మన సహోదరులే, మన సహోదరులే. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనకు రక్తబంధము కంటే ఆత్మీయ బంధం చాలా గొప్పది.
గట్టిగా చప్పట్లు కొడదామా? బ్లడ్ రిలేషన్ కంటే ఈ బంధం ఉంటుంది చూడండి, దేవుడిచ్చిన బంధం చాలా గొప్పదండి. ఎవరైనా పడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, లేదా మరి అందరిట్లో మరి ఆ వ్యక్తి చాలా నీతిమంతుడు, యథార్థవంతుడని, ఒకవేళ ఆ వ్యక్తికి అన్యాయం జరుగుతుందేమో అని ఆ వ్యక్తి గురించి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పట్టణములోనే లోతు అనే వ్యక్తి చాలా చక్కని వాడు అని మరి అబ్రహాము ఆ బిడ్డ తనని తన కుటుంబాన్ని కాపాడాలని దేవునితో మొరపెట్టాడండి, ప్రార్థన చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? రెండవదిగా చూద్దామా? రెండవదిగా ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 1-3 వచనాలు. పిల్లల్ని బయటికి సిస్టర్ ప్లీజ్. చదవండి బ్రదర్. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా. బ్రదర్ మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు బ్రదర్, వేరే మైక్ ఇవ్వండి. చెక్. హల్లెలూయా. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందుకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మటుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరస విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల, నీ దృష్టికి నేను దయ పొందిన దానిని రాజు అయిన తమకు సమ్మతమైతే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈ ఎస్తేరు హామాను ద్వారా నాశనము కావలసిన తన ప్రజల కొరకు ఎస్తేరు నిలబడిందండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యూదులను చంపాలనుకున్నాడు ఎవరు? హామాను. అయితే అంటే యూదుల జాతికి సంబంధించిన ఎస్తేరు ఒక చక్కని తీర్మానం తీసుకుంది. ఎలా అయినా ఇది జరగకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇది అస్సలు జరగకూడదు. ఎలా అయినా నా ప్రజల నిమిత్తం, నా ప్రజలు వేరు, వీరి కొరకు నేను ఎలా అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆ సమయంలో ఎస్తేరు నిలబడిందండి. ఎవరి కొరకు నిలబడింది? యూదుల కొరకు నిలబడింది. చూడండి, ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము ఎవరి కొరకు నిలబడ్డాడు? ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? లోతు సహోదరుడు కొరకు ప్రార్థన చేశాడు. నోట్ చేసుకోండి. రెండవదిగా ఎస్తేరు ఎవరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించిందంటే తన ప్రజల కొరకు ప్రార్థన చేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. తన ప్రజల్ని కాపాడము కొరకు ప్రార్థన చేయడము మొదలు పెట్టింది. ఎలా అయినా వీరు నాశనం అవ్వకూడదు, ఎలా అయినా వీరందరూ మరి చక్కగా క్షేమంగా ఉండాలని ఆమె తీసుకున్న తీర్మానము ద్వారా గొప్ప అద్భుతము. ఈ హామాను ప్లాన్ అంతా తారుమారైపోయింది. ప్రార్థనకి అంత గొప్ప శక్తి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చూడండి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అవునా? ఎంతమంది రోజు టీవీస్లో, ఫోన్స్లో, ఎంతమంది రోజు యూట్యూబ్లో, ఇంకా సోషల్ మీడియాలో చాలా భయంకరమైన వార్తలు వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నారా భయంకరమైన వార్తలను? ప్రజలను ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. ప్రజలలో సమాధానం లేదు, ప్రజలలో సంతోషం లేదు, నెమ్మది లేదు. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రజలలో చాలా భయంకరమైన పాపం ఎక్కువైపోతుంది. అవునా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? హామాను లాంటి అపవాది. అంతేనా?
అంతేనా అండి? చాలా భయంకరమైన పరిస్థితులు, ప్రజలు ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం లేదండి. ఒక కుటుంబంలో మరి భార్యాభర్తలకు సమాధానం లేదు. ఇదిగో ఎదుటి వారిని, తెలిసిన వారిని చంపేయడం, లేదా అన్న తమ్ములు చంపేసుకోవడం, లేదా మరి అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమించామని చెప్పి ప్రేమించిన వ్యక్తి ప్రేమించానని చెప్పి చంపేయడం కదండి. తమిళనాడు ప్రాంతంలో ప్రేమించానని ఒక అమ్మాయి అబ్బాయిని చంపేసిందండి. చూసారా? ఎస్. మరొకటి, ఈ రోజున మరొక వార్త ఏంటో తెలుసా? కుక్కర్లో వేసి ముక్కలు ముక్కలుగా కోసి భర్త భార్యని అనుమానంతోనేనా చంపేసింది? ఎస్, అనుమానంతో భార్యని ముందుగా ప్రాక్టీస్ చేశాడంట. మటన్ షాప్లో కత్తి ఉంటుంది చూడండి, ఆ కత్తి ఎంత షార్ప్గా ఉంటుందండి. ఆ కత్తితో భార్యని ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి, ఏముందండి, ప్రేమలు ఉన్నాయా? ప్రజలు నాశనం అయిపోతున్నారు, పాపంలో పడుతున్నారు. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మీకు కూడా తెలుసా ఆయన ఎంతలా ప్రాక్టీస్ చేశాడంటే, ఆ ఎముకలకున్న మాంసాన్ని సపరేట్ చేశాడు. అంతేనా? ఎముకలకున్న మాంసాన్ని సపరేట్ చేసి ఏదైతే అంటే సపరేట్ చేసిన మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేశాడంట భర్త. తల్లి ఇంటికి సంక్రాంతికని రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు. ఈ భార్య వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వారి పిల్లల్ని పెట్టేసి వీరింటికి వచ్చారంట. ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ ఎక్కువైపోయింది, ఏదో మాట పెరిగింది. ఇది శనికావేశం అన్నమాట. ఆ శనికావేశం ఏం చేస్తుందండి? పాపము చేస్తుంది. ఆ శనికావేశం పాపం చేస్తే పాపము వల్ల వచ్చు జీతము మరణం. అర్థమవుతుందా? అసలు ఆయనకు భార్య, ఆమె ఎంత అందంగా ఉందండి, అసలు అలా ఇలా చేయబుద్దయింది. అనుమానం. ఈ రోజున భార్య భర్త పైన, భర్త భార్య పైన అనుమానం. ఒకవేళ నీకు తప్పుగా అనిపించినప్పుడు హెచ్చరించు, మందలిచ్చు, మాట్లాడు. కానీ కొద్ది మందివి చాలా వెరైటీగా ఉంటాయండి. అంటే మంచి నడవడిలో నడిపించడం కాదు, కానీ వారు రాంగ్ ట్రాక్లో వారి ఆలోచనలు, వారి వ్యక్తిత్వము అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈమెను ఒక అనుమానంతో చంపేసి, ఏమంటారు, తాళి బొట్టు ఉంటుంది కదా, ఆ తాళిని ఆమె మెడకి ఇలా గట్టిగా బిగించేశాడంట. గట్టిగా బిగిస్తే ఊపిరి ఉంటుందా? పోయిద్ది. అవునా కాదా? గట్టిగా బిగించేశాడంట. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎంత క్రూరమైన మనసు, ఎంత క్రూరమైన ఆలోచన! ఆ మనిషిని ముక్కలుగా కట్ చేయడం ఏంటి? ఆ శరీరంలో ఉన్న బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆ మాంసాన్ని వేరు చేసి, మాంసమంతా కట్ చేసి చక్కగా కుక్కర్లో వేసేసాడంట. ఇంకా మిగిలిన బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ ఏదో కాలబెట్టేసి దాన్ని అంతా పొడి చేసి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న చెరువులో పడేశాడంట. అయ్య బాబోయ్, అసలు ఏం చేస్తున్నాడు? అసలు వినడానికి ఎంత భయంకరంగా ఉందండి. ఏంటి ఆ ఆలోచన? ఏంటి ఆ పాపపు జీవితం? ఏంటి అసలు? అలాంటి ప్రజలుగా చాలామంది ఉన్నారండి. ప్రేమించాలని చెప్పడం, ఒకరిని ఒకరు చంపుకోవడం, లేదా మంచి భర్త దేవుడిస్తే, మంచి భార్య ఇస్తే వేరే వారు కావాలి, వేరే వారి కొరకు సొంత వారిని చంపేయడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. లేకపోతే ఒకరి పైన కక్షలు పెట్టుకోవడం, ఒకరిని ఎలా అయినా నాశనం చేయాలి, మనకంటే ఎక్కువగా ఎవరు ఎదగకూడదు, ఎదిగాడా వారిని ఎలా అయినా నాశనం చేయాలి. చూడండి, ఆ బోన్స్ నుంచి అసలు సోషల్ మీడియాలో ఆ మాటలు వింటుంటే చాలా భయం వేస్తుంది. అసలు ఏమైపోతుంది? అసలు ప్రజల ఆలోచన ఏంటి? అసలు అపవాది ఎంత భయంకరమైన స్థితిలోనికి ప్రజల్ని నడిపిస్తూ ఉంది.
అవునా కాదా? గర్జించు సింహము వలె ఈ అంత్యకాల దినాలలో దొరికిన వాళ్ళని దొరికినట్లుగా అపవాది వారి జీవితాలను నాశనం చేస్తుంది. కానీ ఈ అంత్యకాల దినాల్లో మనమేమి చేయాలో తెలుసా? ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులముగా, ప్రార్థన పరులముగా, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా అలాంటివి జరగకుండా మనము వారిని కాపాడులాగున ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మంచి వాటి కొరకు ప్రార్థిస్తూ చెడ్డగా జరుగుతున్న వాటి కొరకు, భయంకరమైన పరిస్థితుల్లో మరి మంది జీవితాలు పతనమవుతుండగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ బోన్స్ నుంచి సపరేట్ చేసిన ఆ ఎముకల నుంచి సపరేట్ చేసిన మాంసాన్ని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేస్తే ఆ బోన్స్ అన్నిటిని దగ్గర చేసి కాల్చి పొడి చేసి ముందుగా ప్రాక్టీస్ చేశాడంట వాటిని ఏం చేయాలో. అంటే ఈయనకి క్షణికావేశంలో చేశాడు అన్నది కూడా కాదు, అవునా కాదా? ప్లాన్డ్గా చేశాడు. గొడవైందంతే, ఆ ఆవేశంలో ఆ ప్లాన్ అమలు చేశాడు. అక్రమ సంబంధం చూడండి ఎంత భయంకరం. అందుకని చెప్పాను, మనకిచ్చిన వాళ్ళని పక్కకు పెట్టి, దేవుడు ఇచ్చిన సొంత వారిని పక్కకు పెట్టి ఎవరో కొరకు భార్యను చంపేయడం, ఎవరో కొరకు భర్తను చంపేయడం, ప్రేమించిన వారిని చంపేయడం ఏంటండి ఇది? అవి పొడి చేసి ఆ దగ్గరలో ఉన్న చెరువులో పడేసాడని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. అవునా? పిల్లల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్ ఏంటి? ఇలా చాలామంది జీవితాలు పతనం అవుతూ ఉండగా అలాంటి ప్రజల కొరకు, అలాంటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. దేవుడు ఒక మాట చెప్తారు, 99 గొర్రెలు సేఫ్లో ఉంటే వాటి కొరకు కాదు దేవుడి ఆలోచన. ఏదైతే తప్పిపోయిందో దాని కొరకే ప్రభువు వెతుకుతూ ఉన్నాడు అని మనం చదువుతూ ఉన్నాం, అవునా కాదా? ఎప్పుడు మన కుటుంబం బాగానే ఉంటుంది, ప్రార్థించాలి. కానీ ఏ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఏ ప్రజల్లో పాపము పెరుగుతుందో, ఎంతమంది జీవితాలు నశించిపోతున్నాయో, ఇదిగో భయంకరమైన పరిస్థితులు రాకముందే, మనం ఇంకా చూడకముందే మనం ఎత్తి పట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎస్తేరు తన ప్రాంత ప్రజలకు, తన వారైన ప్రజల కొరకు నిలబడింది కదా. మరి ఈ రోజున మనం నిలబడాలా లేదా? మంచి వాటి కొరకు నిలబడాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని నిలబడాలి. చెడ్డ జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకు నిలబడాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. మీకు కూడా తెలుసా ప్రార్థనకి ఎంత పవర్ ఉందో తెలుసా? ఎంత పెద్ద అధికారైనా, ఎవరైనా ఎంత పెద్ద పోస్ట్లో ఉన్న వ్యక్తులైనా ఈ రోజున నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను, చాలా చక్కని, అంటే దేవుడు సేవకు పిలుచుకొని చక్కని పరిచర్యను ఇచ్చారు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద కలెక్టర్ అయినా, ఎంత పెద్ద అధికారి అయినా, ఏఎస్ ఆఫీసర్ అయినా, ఇంకా ప్రిన్సిపల్స్ అయినా, అంటే స్కూల్ ప్రిన్సిపలో, కాలేజ్ ప్రిన్సిపలో, లేకపోతే ఎంబీబీఎస్ చదువు చదివినా, ఇంకా ఎన్ని చదువులు చదివినా, గొప్ప ఆఫీసర్లైనా, ఏమైనా పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు చెప్పండి? సేవకుల దగ్గరికే వస్తారు. లాస్ట్ మనమే దిక్కు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరు దిక్కండి? క్రైస్తవులే దిక్కు, సేవకులే దిక్కు, క్రైస్తవుల ప్రార్థించేవారే దిక్కు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మన ప్రార్థన అవసరత ఈ ప్రపంచానికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అపవాది మనల్ని చూసి భయపడదు, ఏ విషయంలో భయపడదు. ఎప్పుడు భయపడుతుందో తెలుసా? మనం మోకరించి ప్రార్థన చేస్తే అపవాది భయపడుతుంది. ఆమేన్. మనం దాన్ని ఎదిరించాలంటే మోకాల ప్రార్థన కావాలి, ఉపవాస ప్రార్థన కావాలి. ఇంకా దానికి మించి దేనికి అపవాది భయపడదండి. అర్థమవుతుందా? మన జీవితాల్లో కనుక మోకాల ప్రార్థన, ఆ ప్రార్థించే మరి ఆ విశేషత, ఉపవాసము, ప్రార్థన మనతో ఉంటే అపవాది గజ వణుకుతుంది అంతే. ఆమేన్.
పోరాడాలంటే ప్రార్థనతోనే పోరాడాలి. అలాంటివి జరగకుండా వాటిని ఆపేలాగున ఆ వ్యక్తుల కొరకు, ప్రజల కొరకు, ప్రతి దాని కొరకు మనం ప్రార్థించే వారిమిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నగా రోజు వాటి కొరకు ప్రార్థించే వారిమిగా మన ముందుము గాక. ఆమేన్. అందరూ చూసిన వారు అయ్యో పాపం అంటూ ఉంటారు. చూసిన వాళ్ళందరూ ఏమంటారండి? ఏంటి ఇలా జరిగిందంటూ ఉంటారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలామంది, కొద్దిమంది మన ఇంట్లో కాదుగా పక్క వారి ఇంట్లో కదా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా గుంపు వేరే ఉంటుంది. అవునా కదా? పతనం అయిపోవాలని, నాశనం అయిపోవాలని చాలా చక్కగా వారి కొరకు మాట్లాడేవారు, వారి గురించి నెగిటివ్గా ఆలోచించేవారు మరొక గుంపుగా ఉంటారు. కానీ మన గుంపు ఏంటో తెలుసా? ప్రార్థించే గుంపుగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇక్కడ చూడండి, చక్కగా ఎస్తేరు తన ప్రజల కొరకు ప్రార్థన చేసింది. మరి మనమేం ప్రార్థిస్తున్నాము? మనము ఎవరెవరి కొరకు ప్రార్థన చెయ్యాలి అని దేవుడు మాట్లాడుతుండగా, అబ్రహామేమో సహోదరుడి కొడుకు, కుమారుడు కొరకు, అంటే సహోదరుడి కొరకు ప్రార్థించాడు. అవునా? ఇక్కడేమో ఎస్తేరు తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. ఎస్, హల్లెలూయా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయము యోబు 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండొంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. యోబు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎంతమంది మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నారు? చాలామంది ఎంత గమ్మత్తుగా ఉంటారు తెలుసా? మన స్నేహితులు పక్కన ఒక స్టేటస్ పెట్టారా, ఈ ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో మన స్నేహితులు ఉన్నారా? అంతేనా అరుణ? వాళ్ళ డ్రెస్సింగ్ చూసో, వారి ఉద్యోగం చూసో, లేకపోతే నాకంటే బెటర్గా ఉన్నారు, నా జీవితం ఏంటి ఇలా ఉంది, అనవసరంగా మంచి లైఫ్ని మిస్ చేసుకున్నా. అవునా? అనవసరంగా మంచి లైఫ్ని, అవునా కదా? అలానే మన ఆలోచన, అలానే మంచి లైఫ్ని మిస్ చేసుకున్నా. లేదా వాళ్ళు ఎన్ని ప్రదేశాలు తిరుగుతున్నారు, అనవసరంగా ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది, ఇలాంటి మాటలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలా పోల్చుకోవడం కాదు, ఇలాంటిది అసలు అవసరమే లేదు. దైవికమైన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో తెలుసా? వారికంటే ద బెస్ట్ ప్లేస్లో దేవుడు నన్ను ఉంచుతారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? అలా ఆలోచిస్తూ వారికి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు, వారికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు, వారికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు, నీవు నిజమైన స్నేహితుడవైతే, దేవుని ప్రేమతో, అంటే ప్రేమ కలిగిన స్నేహితుడివైతే, నీ కష్టములో ఉన్న స్నేహితుడి కొరకు నిలబడి ప్రార్థన చేస్తావు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం అండి. శాలెం బ్రదర్ని బట్టి నేను చాలా సంతోషించాను. ఒకరోజు ఇలాగనే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు బ్రదర్ చెప్పిన సాక్ష్యం, స్నేహితుల గురించి చెప్పినప్పుడు ఆయనకి ఎందుకో ఆ మాటలు ఆయన హృదయానికి తట్టిందంట. ఆయన వెంటనే ఆ కరోనా సమయంలో తన స్నేహితుడు మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి చనిపోయాడు. కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు, అవునా కదా? ఆ టైంలో తన స్నేహితుడు చనిపోయాడండి. ఈక్వల్ ఏజ్ ఉన్న, మరి తనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎన్నో.
ఆ స్నేహితుడు చనిపోతే, ఆ స్నేహితుడు చనిపోయిన తర్వాత వారి బాబుకి అనారోగ్యము, చాలా భయంకరమైన అనారోగ్యము, చాలా ఎంత అంటే తనకు క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బోన్ మ్యారో, ఆ భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఆ సమయంలో నా స్నేహితుడు చనిపోయినా నా స్నేహితుడి కుటుంబానికి అండగా ఉండాలని తన ఆలోచనని ఇతరులకు అది షేర్ చేసుకొని తన తోటి వారిని మరి అందరినీ పురికొలిపి చాలా లక్షల డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ కుమారుడి తల్లి చేతిలో పెట్టారండి. అది ప్రేమ అంటే, దేవుని ప్రేమ. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేశారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆమేన్, ఏం చేశారండి? ప్రార్థన చేశారు. దేవుని ఎరుగని ఆ సహోదరి ఎవరైతే ఉన్నారో, మరి స్నేహితుడి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి దేవుణ్ణి పరిచయం చేశాడు. ఆమేన్. నిజమైన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో అవన్నీ కూడా మరి వారితో షేర్ చేసుకోవడం, వారికి చెప్పడం, ఆ సిస్టర్కి మరి మాతో ప్రార్థన చేయించడం వారి కొరకు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. వారిని మనం అనుకుంటూ ఉంటాం, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, కానీ దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. గొప్ప సాక్ష్యం మాత్రం వారు ఖచ్చితంగా వింటారు వారి చెవులారా. ఆమేన్. ఎందుకంటే మనం ఎవరి కొరకైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన ఖచ్చితంగా అది వారి జీవితంలో కార్యం చేస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా చూడండి, స్నేహితుల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ యోబు తన స్నేహితుల కొరకు చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి, మరియు యోబును పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా ప్రభువు అతనికి దయచేసి ఉన్నాడు. ఇక్కడ స్నేహితున్నే కాదు, ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు 2 యోబుని. కోల్పోయిన దానికంటే, పూర్వం ఉన్న దానికంటే 2 గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇంజనీరింగ్ చదివే సమయంలో, ఎంటెక్ చేసిన సమయంలో నా స్నేహితులకి ఎప్పుడు చెప్పేదాన్ని అన్నమాట. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నేను చాలా మంచిగా చదివే అమ్మాయిని, చాలా చక్కగా, అంటే చదివినట్టు కనిపించను. నాకు కూడా ఊరికే కూర్చొని చదివి చదవను. కాకపోతే లెక్చరర్స్ ఏదైతే చెప్తారో వాటిని మాత్రమే మైండ్లో ఉంచుకుంటాను. అంత బట్టి చేసి చదివి అంత నా వల్ల కాదు. అది అలాగనే ప్రిపేర్ అవుతాను. వాళ్ళు చెప్పింది మాత్రమే నేను వినేదాన్ని అన్నమాట. అయితే దీపిక అనేసి నా స్నేహితురాలు ఉండేది. సెమినార్స్ ఇచ్చిన, ఎక్కడికి వెళ్ళినా ఇంజనీరింగ్లో ఆమె నేను పార్ట్నర్ అన్నమాట, నా సెమినార్ పార్ట్నర్. మరి అలాగనే నా బెంచ్మేట్ అంతా కూడా, రూమ్మేట్ అంతా కూడా ఆమె అన్నమాట. అయితే క్లాస్లో మనం చదివేటప్పుడు కొద్దిమంది బాగా చదువుతారు, వీళ్ళకు మంచి గ్రేడింగ్ వస్తుంది, వీళ్ళు చాలా బాగా స్కోర్ చేయగలుగుతారు అనేసి ఎప్పుడు అభిప్రాయం ఉంటుంది. మనం చూడడానికేమో బాగా చదివినట్టు ఉండేవాళ్ళం, కానీ తీరా చూస్తే ఎగ్జామ్ టైంకి ఆ ఎగ్జామ్ మేము చదివినప్పుడు చాలా టఫ్గా ఉండేది. ఇంజనీరింగ్ అనేది చాలా టఫ్గా ఉండేది. మనం చదివినది అసలు ఏం ఉండదు అక్కడ, అన్ని సెట్స్ ఉంటాయి అన్నమాట. 4 సెట్లు ఉంటాయి. ఆ సెట్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెట్ ఉంటుంది. మన ముందున్న వాళ్ళకి వేరే సెట్, మన వెనకాల ఉన్న వారికి వేరే సెట్, మనకు వేరే సెట్ అన్నమాట. మనకు వచ్చిన క్వశ్చన్లు వాళ్ళకు రావు, వాళ్ళకు వచ్చిన క్వశ్చన్లు వేరే వాళ్ళకి రావు, అలా ఉండేది. గమ్మత్తు ఏంటి అంటే అందరూ బాగానే పాస్ అయిపోయేవారు, కానీ నేను మాత్రమే ఒక సబ్జెక్టో 2 సబ్జెక్ట్లో బ్యాక్లాగ్స్ అన్నమాట మనకి. తీరా చూస్తే అక్కడ ఉన్న టీచర్ అంటే ఫ్యాకల్టీ వాళ్ళకి చాలా మంచి ఇంప్రెషన్, చాలా చక్కగా ఈ అమ్మాయి దేంట్లో అయినా
బయటకు వచ్చేస్తుంది అన్నట్లుగా ఉండేది. కానీ ఎందుకో ఆ సమయంలో ఎందుకో ఖచ్చితంగా ఒక్క సబ్జెక్ట్ అయినా అట్లా ఉండేదన్నమాట. అయితే నా ఫ్రెండ్ నాతో, ఎందుకంటే నేను బాగా ప్రేయర్ చేసేదాన్ని, ఆ సమయంలో నా ఫ్రెండ్ అడిగేది ఒక క్వశ్చన్, బ్లెస్సీ నువ్వు బాగా ప్రేయర్ చేస్తావు, నా కొరకు కూడా బాగా ప్రేయర్ చేస్తావు, నువ్వు అందరి కొరకు బాగా ప్రేయర్ చేస్తావు, ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ పైన నా హాల్ టికెట్ పైన చేయబెట్టి ప్రార్థన చేసేదానివి, ఏదైనా కష్టం వస్తే నీ దగ్గరికే వచ్చి నేను ప్రార్థన చేసుకునేదాన్ని, నాకు చాలా బాధగా ఉందిరా, ఎందుకంటే అసలు చదివని వాళ్ళు కూడా పాస్ అయిపోతున్నారు, ఇదేంటో అర్థం కావట్లేదు, అట్లీస్ట్ నీకన్నా నేను కొద్దిగా తక్కువ చదివే అమ్మాయి, నేను కూడా పాస్ అయిపోయి నువ్వు ఒక దాంట్లో అట్లా నీ బ్యాక్లాగ్ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకో నాకు తెలియని బాధగా ఉందంటే ఆమెకు నేను చెప్పాను ఒకటే ఒక మాట, ఏంటో తెలుసా, ఇక్కడ బ్యాక్ ఉన్నానేమో కానీ ఫైనల్లో మనం బ్యాక్ ఉండం. ఆమెన్. ఫైనల్లో అంటే ఫైనల్ ఇయర్లో కాదండి, ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము చూద్దామన్నా మీకు కనిపించను అనేదాన్ని. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మీకంటే ముందే నేను ఉంటా చూసుకో అనేదాన్ని అన్నమాట. మనం ఇప్పుడు అలానే మాట్లాడే వాళ్ళం, ఎందుకంటే మనం తక్కువ అవ్వద్దు, మనం దేవుని బిడ్డలం. ఆమెన్. మన ఆలోచనలు ఎప్పుడు కూడా టాప్లోనే ఉండాలి. అయితే నేను ప్రార్థన చేసేదని ఆమె గమనించింది, ఆమె అవసరత కొరకు నా దగ్గరకు వచ్చేది. అయితే ఆమెకు అనేకమైన విషయాలను దేవుని గురించిన మాటలు పంచుకుంటూ, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారమ్మా, ఖచ్చితంగా తోడుంటారు, ఎప్పుడు కూడా మనల్ని ముందుంచే దేవుడు కానీ వెనకాలుంచే దేవుడు అస్సలకే కాదు అని ఈ మాట చెప్పేదాన్ని అన్నమాట. ఇంజనీరింగ్ అయిపోయింది, ఆమె బిజీ, నేను బిజీ. నేను ఎంటెక్ చేస్తున్న సమయంలో ఆమె కూడా జాబ్స్కి వాటికి ప్రిపేర్ అవుతుంది. ఆ సమయంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఏంటి అంటే, ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా ఈ గ్యాప్, ఎంటెక్ అండ్ బీటెక్ గ్యాప్లో నేను అంటే టైం వేస్ట్ చేయకుండా కొద్దిమంది స్టూడెంట్స్కి ఒక స్కూల్లో మరి కంప్యూటర్స్ కానీ ఇంకా మిగతా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన వాటిల్లో పిల్లల్ని చాలా చక్కగా వారిని నడిపించేదాన్ని అనమాట. ఆ సమయంలో ఎంటెక్ చేస్తున్న దాంట్లో ఇది అయిపోయింది, ఎంటెక్ చేస్తున్న క్రమంలోనే నాకు ఒక ఆఫర్ వచ్చింది. దేవుడు ఒక రోజున మా సార్ కాల్ చేసి, బ్లెస్సీ నీ అవసరత మాకుంది, ప్లీజ్ మీరు ఉంటే ఇది బాగా రన్ అవుతుంది, ఎందుకంటే మేము ఇది చాలా కష్టపడి చాలా విలువతో అంటే చాలా డబ్బుతో పెట్టి ఈ స్కూల్ని మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మీరు ఉండాలి అన్నప్పుడు ఆ స్కూల్లో నేను ప్రిన్సిపల్గా చేస్తుండే అనమాట. గమ్మత్తైన విషయం ఏంటి అంటే 23, 24 ఈ ఏజ్కి ఎవరు ప్రిన్సిపల్ అవ్వరు, అవునా? నా టీచర్స్ అందరూ, నా స్టాఫ్లో నా టీచర్స్ అందరూ కూడా చాలా పెద్ద వయసు కలిగిన వారు, చాలా పెద్దవాళ్ళు. వారు నేను ఆఫీస్ ఛాంబర్లో కూర్చున్నప్పుడు వారు వచ్చి ఉదయాన్నే మేడం గుడ్ మార్నింగ్, మేడం గుడ్ మార్నింగ్ అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు పిల్లల మాటలు చెప్తున్నప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతించానండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఒకానొక రోజున ఈ దీపిక అనే నా స్నేహితురాలు నేను ఉద్యోగం చేస్తున్న విషయాన్ని ఆమె తెలుసుకొని నాకు కాల్ చేసింది. ఆమెకు నేను చెప్పలేదు నేను జాబ్ చేస్తున్నానని, నేను ఎవరికి కూడా చెప్పలేదు. కానీ ఆమె ఎలాగనో ఎవరో ఫ్రెండ్స్ ద్వారానో ఎలాగనో ఆమె తెలుసుకొని ఒకానొక రోజున ఆమె ఫోన్ చేసి ఒక మాట చెప్పింది, నీవు నమ్మిన దేవుడు నిజంగా గొప్ప దేవుడు బ్లెస్సీ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంజనీరింగ్లో చెప్పావే ఒక మాట, బీటెక్ అంతా అయిపోయిన తర్వాత చూడు మీరు చూద్దామన్నా నేను దొరకనన్నావు చూడు, ఆ మాట నాకు బాగా గుర్తుంది. ఇదిగో నిజముగా నీ ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం అవ్వలేదు. ఆమేన్. నిజంగా మాకంటే ముందుగా దేవుడు నిన్ను ముందు స్థానంలో ఉంచారు. ఎంత గొప్ప దేవుడు అనే మాట, ఒక దేవుణ్ణి అంటే సరైన రక్షణలోనికి రాని అంటే ఆమె నిజంగా దేవుడు అంటే సరిగ్గా తెలీదు, నేను చెప్పడం ద్వారా ఆమె దేవుడు అంటే ఏంటి అని ఆ ప్రేమను అదంతా కూడా తెలుసుకున్న ఆ అమ్మాయి అన్నమాట. ఆ సమయంలో ఆమె మాట్లాడుతున్నప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతించానండి. నేను జాబ్ చేస్తున్నాను, ఎంటెక్ అయిపోయింది, అంతా అయిపోయింది, వారు ఇంకా ఎక్కడ ఉన్నారో తెలుసా, మా వాళ్ళు మొత్తం హల్లెలూయా అక్కడే ఉన్నారు.
కొన్నిసార్లు చూసి కొన్నిసార్లు మ్యారేజ్ అయిపోయింది అంటే ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే దేవుడు మాట్లాడడంతో దేవుని మాటకు లోబడి సేవకుని వివాహం చేసుకున్న తర్వాత అందరు అనుకున్నారు నా పని అయిపోయింది అని. నా స్నేహితులు, నా వివాహం గురించి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ అమ్మాయి ఏదో అనుకున్నా మొత్తం అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు. కానీ నా దేవుడు నమ్మకదగిన దేవుడు. ఆయన మాట అంటే ఆయన మాట కొరకు వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆమేన్. ఈ రోజున నిజంగా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఎవరెవరో బ్రదర్, నేను ఇంకా గుర్తుపట్టట్లే వాళ్ళని ఎవరో, నాకు తెలీదు. చాలామంది కాల్ చేసి మేము యూట్యూబ్లో చూసి ఒకసారి మౌనిక ఉంటే మౌనికకి ప్రేట్ అవర్ నెంబర్కి కాల్ చేసి నేను ఇంజనీరింగ్లో నేను బ్లెస్సీ ఆ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అండి, మీకు కూడా వచ్చిందా? ఎస్, ఒక్కసారి మాట్లాడివరా, ఒక్కసారి మా కొరకు ప్రార్థన చేయించరా. ఆమె నా ఫ్రెండ్. నేను 10th చదివేటప్పుడు నా ఫ్రెండ్, నేను ఇంటర్లో చదివేటప్పుడు నా ఫ్రెండ్, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా స్నేహితురాలు ఆమె, నేను ఎంటెక్ చేస్తున్న క్రమంలో ఆమె నా స్నేహితురాలు అని ప్రేట్ టవర్ కాల్స్, ఎందుకంటే ఆ నెంబర్స్ అన్ని ప్రేట్ టవర్ నెంబర్సే ఉంటాయి కాబట్టి దానికి కాల్ చేసి అమ్మ ప్లీజ్ ఒక్కసారి ఇవ్వరా. ఆమె అలా అండి. అవును, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ ఇయర్ 21 డేస్కి బ్రదర్ భలే గుర్తు చేస్తారు, అసలు నిజంగా ఆయన ఉండాల. 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్కి మౌనికాకి కాల్ వచ్చింది. నా ఇంజనీరింగ్లో మరి నా లెక్చరర్ అనమాట. అస్సలు ఎలా ఉంటుంది, ఉమెన్స్ కాలేజ్ కదా, చాలా చాలా అన్నిట్లో బాగా అల్లరి, ఇంకెవరు ఉండరు మనమే కాబట్టి బాగా అల్లరి చేసేసేదాన్ని. బాగా గుర్తు, నేను బాగా ఐకాన్ అట్లా గుర్తుండిపోయేదాన్ని అనమాట. ఒక రోజున ఎందుకో ఆయన బాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశారంట. ఆ సమయంలో ఆ వీడియో అంటే సేవకులది నా వీడియో ఆయనకు కనిపించిందంట. ఏ వీడియో అంటే 21 రోజులు ఉపవాస ప్రార్థన పండుగలది కనిపించిందంట. ఆయన ఆ ఫోటో చూసి ఇది బ్లెస్సీ ఫోటో కదా అనేసి చాలా ఆశ్చర్యపోయి ప్రేట్ అవర్ నెంబర్స్కి కాల్ చేసి ఆయన నాతో మాట్లాడారండి. ఎక్కడి నుంచో నల్గొండ నుంచి ఎలా అయినా కలవాలి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, సేవకురాలతో, ఒకప్పుడు స్టూడెంట్ ఇప్పుడు ఏంటండి సేవకురాలు. నిజంగా ప్రభు చేతిలో పడితే సువర్ణం అయిపోతాం అంతే. నిజంగా సేవకురాలతో ప్రార్థన చేయించుకోవాలని సీను సార్ ఎక్కడి నుంచి అంటే నల్గొండ నుంచి ఆయన వచ్చే వరకు పాపం లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ చేస్తున్నాం అందరికీ. ఆయన పరుగెత్తుకుంటూ, ఈ లొకేషన్ అంతా ఆయనకి ఏమీ తెలియదు, అందరినీ అడ్రస్ అడుగుతూ ప్రేట్ అవర్ నెంబర్స్కి కాల్ చేస్తూ లాస్ట్కి రీచ్ అయ్యి నిజంగా ప్రభుని మరి మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను అనే మాటని చెప్పి ఉన్నారండి. ఇదంతా కేవలం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను గట్టిగా చప్పట్లు కొడదాం. నిజముగా మనం ఎప్పుడు కూడా అనేకులకు మాదిరికరంగా ఉండాలి, అనేకులకు ప్రార్థించే వారిగా ఉండాలి. ముందుగా ప్రభు పాదాలు పట్టుకుంటే చాలు, మనల్ని ఈ లోకమంతా పరిచయం చేసే దేవుడు మనతో ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, స్టేటస్లను చూసి, ఫ్రెండ్స్ స్టేటస్లను చూసి బాధపడుతూ ఉంటాం. నన్ను తెలిసిన వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, నీ ఫ్రెండ్స్ అందరూ ఫారెన్లో ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ అందరూ మంచి హోదాలో ఉన్నారు కదా, మంచి ప్లేసెస్లో ఉన్నారు కదా అని అన్నప్పుడు నేను వారికి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? దానికంటే మించిన ప్లేస్లో నా ప్రభు నన్ను తీసుకెళ్తారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళను, నా ప్రభు నన్ను తీసుకెళ్తారు. ఆమేన్. మించిన చక్కని పొజిషన్లో దేవుడు నన్ను ఉంచుతారు కూడా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఫారెన్లో ఫ్రెండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు ప్రార్థన చేయమని. గట్టిగా చప్పట్లు కొడదామా? అది మన స్థానం. ఈ స్థానం ఎందుకో తెలుసా? ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతారు, నా ప్రభు పాదాలు పట్టుకున్న దాని కొరకే. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్, ఆమేన్. స్నేహితుల కొరకు ప్రాముఖ్యంగా మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సపోజ్ మందిరములో చాలా మంచి స్నేహితుల్ని ప్రభు మనకిస్తారు, అవునా? పక్కన సహోదరులను చాలామంది ఈ మందిరంలో ఈ చక్కని సహవాసంలో
చాలామంది సిస్టర్స్ని మీరు కలుసుకుంటారు, చాలామంది బ్రదర్స్ని మీరు కలుసుకుంటారు. రోజు వారి కొరకు మీరు ఏం చేస్తారంటే ఒకరికొకరు ఫోన్స్ చేసుకుంటారు, అవునా, మాట్లాడుకుంటారు, ఎలా ఉన్నారని కనుక్కుంటూ ఉంటారు. ప్రత్యేకంగా మీ నోటి నుండి దైవికమైన మాటలు మాత్రమే రావాలి. ఏం మాటలు రావాలి? దైవికమైన మాటలు రావాలి. ఒకవేళ దేవుడిచ్చిన ఆ పరిచయం, ఆ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి ఆపదలో ఉంటే, వారి కష్టంలో ఉంటే, వారి నష్టంలో ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? వారి కొరకు ప్రార్థన చేయాలి. అవసరతలో నీవు నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ఇదిగో అవసరతలో ఉన్నవారిని ప్రభు ఆదరిస్తాడు, దీవిస్తాడు. అవసరత కొరకు నిలబడిన వారిని రెండంతలుగా ప్రభు ఆశీర్వదిస్తారు. వారి కొరకు ప్రార్థించిన వారిని రెండంతలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎన్నడూ కూడా విడువని దేవుడై ఉన్నారు. ఆమేన్. తల్లి మరిచినా కానీ, తండ్రి మరిచినా కానీ, చెప్పండి ఎవరు 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 విడువరు? అయ్యో, ఎవరు విడువరు? యేసయ్య విడువరు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందుకే ఈ మాట చెప్దామా? తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తండ్రి నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ నీడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, నీ నీడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చరణ్ అటు పెట్టు. యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, యేసు ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని చూసామండి? ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి? ఎస్. మిగతా వారు ఎందుకు చెప్పట్లేదు? అమ్మగారు వాళ్ళు చెప్తున్నారు కదా, పర్లేదులే, మీరు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, అంతేనా? సిస్టర్ వారు ఉన్నారు కదా, పాట పాడండి అమ్మ. వద్దులే అక్క, వాళ్ళు ఉన్నారు కదా, అంతేనా? ప్రార్థన చేయండి బ్రదర్. వద్దు సిస్టర్, వాళ్ళు ఉన్నారు కదా. బ్రదర్ ఈ పని చేయండి బ్రదర్. వద్దు సిస్టర్, పర్లేదు, వారు ఉన్నారు కదా. ఎవరికైతే వారికి ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అక్కడ ఎత్తుక్కుంటారు అన్నమాట. ప్రభు రాకడ సమయంలో ప్రభు వచ్చిన తర్వాత, అరే బాబు నేను నీ ఫ్రెండ్ కదరా, ప్లీజ్ రా, కొద్దిగా నా గురించి చెప్పురా, నీతో పాటు నేను వస్తా లోపలికి అంటే కుదరదు, అంతేనా? అప్పుడు అక్కడ ఉంటుందన్నమాట. ఏంటి అంటే, పనిచేసింది ఎవరు, అంతేనా? పనిచేసింది ఎవరు? పనిచేసిన వాళ్ళు రండి. ఆమె ఈ వెనక ఉండే బ్యాచ్ ఉంటుంది చూడు, వెనకాల ఉండే బ్యాచ్. ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా వెనకాల కూర్చోవద్దు, వెనక ఉండద్దు, వెనక ఉండద్దు. ఎప్పుడు కూడా
ముందే ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచనలు కూడా ఎప్పుడు ముందు ఉండాలి. మనం ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మన ఆలోచనలు, నేను కాకపోతే ఎవరు చేస్తారు? ఎస్, ఖచ్చితంగా నేను చేస్తాను. ఆమేన్. దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను వాడుకో, నేను రెడీగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నేను ఉన్నాను కదా అనాలి. నేను చేస్తాను ఖచ్చితంగా. ఎప్పుడు కూడా నో అనే మాట ప్రభు దగ్గర రాకూడదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నో అనే మాట ఎవరి దగ్గర రావద్దు? యేసయ్య దగ్గరికి రావద్దు. ఆమేన్. ఆయన దగ్గర ఈ నో అనే మాట, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇంకా ఇంతే నా జీవితము, అమ్మో నాకు భయము, అమ్మో నాకు వణుకు, ఈ మాటలు వద్దు. ప్రభు దగ్గర ముందుండే వారిగా, ముందు ఆలోచన కలిగిన వారిగా మన ముందుము గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే, ఫస్ట్ సహోదరుల కొరకు అనగా రక్త సంబంధుల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి అని ఉంది. రెండవదిగా ఏం చూసాం? ప్రజల కొరకు ప్రార్థన చేయడం కదా. మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలంటే రక్త సంబంధుల కొరకు అనగా సహోదరుల కొరకు, సహోదరుడి కొరకు. రెండవది ప్రజల కొరకు. ఎస్తేరు నిలబడినట్లుగా మనము కూడా నిలబడి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం స్నేహితుల కొరకు, యోబు ప్రార్థించినట్లుగా ప్రార్థన చేయాలి. ఆమె నాలుగవదిగా మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే, ఓ జీసస్, హల్లెలూయా. చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను ఈ రిఫరెన్స్ అని చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే సమయం అయిపోతుంది. త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము. నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరొకసారి చదువుదామా? నేను మీతో చెప్పినది ఏమనగా. ప్రతి ఒక్కరి బైబుల్లో ఇది అండర్లైన్ చేసుకోండి. బైబుల్లోనే కాదు, హృదయంలో అండర్లైన్ చేసుకోండి. చెప్పండి, ఇప్పుడు చదవండి. మీరు పరలోకమందున్న. ఒక్క నిమిషం, ప్రతి ఒక్కరు బ్రదర్ వెనకాల చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఇక్కడ మీ బదులు మా అని యాడ్ చేద్దాం, ఓకేనా? ఇక్కడ ఏమి అంటే, ఎస్, మా శత్రులను ప్రేమించే వారిగా మేము ఉండాలి. మమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. శత్రువులను వామ్మో, ఏదైనా చెప్పండి కానీ ఇది మాత్రం చెయ్యం. ఏంటండి? ఏదైనా చెప్పండి. మనం ఎలా ఉంటాం తెలుసా? ప్రేమించే వారినే ప్రేమిస్తాం, అంతేనా? ప్రేమించే వారినే ప్రేమిస్తాం. మనకు కొద్దిమంది బాగా ఇష్టపడతాం, అవునా బ్రదర్? ఆ ఇష్టము కలిగిన వారితోనే ఉంటాం, ఇంకంతే, అక్కడ వరకే. కానీ దేవుడు అంటున్నారు, శత్రువులను కూడా ప్రేమించాలి, ఇంకా హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎంతో మంది మరి క్రైస్తవులు అనగానే హింసలు ఎక్కువైపోయాయి, అవునా? హింసిస్తున్నారు, అవునా కాదా? భయంకరమైన హింస జరుగుతుంది బయట. బైబుల్ పట్టుకుని సువార్త కొరకు వెళ్తున్న వ్యక్తుల్ని చంపేయడం, హింసించడం, నడి రోడ్డు మీద ఎవరైతే పరిచర్యకు వెళ్తున్నారో వారిని కొట్టడం, చాలా భయంకరమైన మాటలు మాట్లాడడం, ఎలా పడితే అలా పేడ నీళ్ళు జల్లడం, లేదా ఒక ప్రాంతంలో సేవకురాల్ని వారి పిల్లల్ని అంతా కూడా ఎలా అంటే ఊరంతా చూస్తుండగా వారి ఒంటిపైన ఏమి ఉంచకుండా అలా వారిని మరి హింసించడం, ప్రజలు హింసించడం, రాళ్లతో కొట్టడం, ఆయా మరి ప్రాంతం అంతా కూడా వారి ఊరంతా తిప్పడం, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, హింసిస్తున్న వారి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు?
దేవుడు అంటున్నారు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. ఎవరైతే హింసిస్తున్నారో వారు మనకి శత్రువే, అవునా కదా? ఆ శత్రువుల కొరకు మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. మనము ప్రార్థిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? ఎలాంటి శత్రువైనా, ఎలాంటి హింసించే వ్యక్తి అయినా ఖచ్చితంగా మనం ప్రార్థిస్తే హింసించే వారి చేతిలో బైబుల్ ఉండబోతుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎవరైతే దూషిస్తున్నారో, చాలా ప్రాంతాల్లో ఇది జరిగిందండి. చాలా ప్రాంతాలు, ఒక ప్రాంతంలో అయితే పోయిన 2 సంవత్సరాల క్రితము నేను ఈ మాట చెప్పాను. ఒక ప్రాంతంలో సేవకుడిని, ఆ ప్రాంతంలో ఉన్నవారు మందిరము స్టార్ట్ చేశారని, చాలా భయంకరంగా ఈ సువార్త వెళ్ళిపోతుందని, అంటే ఊరిలో ఉన్న వారందరూ దేవుని నమ్ముకుంటున్నారని సేవకుని చంపేశారు. కానీ సేవకురాలు ఆగలేదండి, ప్రార్థన ఆపలే. అంతే. ఆ ఊరి కొరకు, ఆ ప్రాంతం కొరకు మైకు పెట్టి ప్రార్థిస్తూనే ఉందంట, నిరుత్సాహపడలే. ఆమేన్. ఇది రోజు విని 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 అసలు ఇంతగా ఈమెను హింసిస్తే, ఇంతగా భర్తను చంపేస్తే, ఈమె ఏంటి ఇంకా మా కొరకు ప్రార్థన చేస్తుంది? ఇంతలా హింసిస్తున్నాం కదా, ఈమెను ఇంతగా బాధ పెడుతున్నాం కదా, మా గురించి ఈమెను ప్రార్థన చేయడం ఆపట్లేదే. ఆమేన్. వారి హృదయాలు ఒకానొక సమయంలో కదిలించబడ్డాయండి. ఇంతగా ఆమెను ద్వేషిస్తుంటే, ఊరిలోనే వెలవేసినట్లుగా చేస్తే, సొంత భర్తనే చంపేస్తే, కుటుంబానికి ఏ ఆధారము లేకుండా చేస్తే, ఈ రోజున ఆమె మాత్రము చంపిన మా కొరకే ప్రార్థన చేస్తుందని నిజంగా వారి హృదయాలు కదిలింపబడి, ఆ ప్రాంతంలో ఆ సేవకురాలికి ఈమె ప్రార్థన ఒకటే చేసింది. ఏం చేసిందండి? మనుషుల్ని పంపించడము, మాట్లాడడము ఇంకేమీ చేయలే. ఆమె ప్రభుని ఆధారం చేసుకుంది. ఈమె ప్రార్థన ఏమి చేసిందంటే చంపిన వారందరినీ కదిలించింది. వారి హృదయము, కఠినమైన హృదయము మార్చేటట్లుగా చేసిందండి ఆమె ప్రార్థన. ఈ రోజున ఆమె నడిపిస్తున్న సంఘానికి ఈ ఎవరైతే హింసించి సేవకుడిని చంపారో, ఎవరైతే ఆ ప్రాంతంలో వీరిని వెలివేశారో, ఎవరైతే మాటలు అన్నారో, అభ్యంతరపరిచారో, ఇదిగో వారే ఆ పరిచర్యకి వెన్నెముకలు. ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆ పరిచర్యకి వీళ్ళు ఒక బలమైన పునాదులుగా, సంఘ పెద్దలుగా మారిపోయారు. ఆమెన్. ప్రార్థనకి అంత గొప్ప శక్తి ఉంది. మనం విడవక ప్రార్థించే వారిగా ఉండాలి. హింసిస్తున్న వారి కొరకు, శత్రుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఆమేన్. నీకెంత హాని చేసినా, నిన్ను ఎంత భయంకరమైన స్థితిలోనికి లాగాలని చూసినా ఎంతవరకు లాగుతారు? ఎంతవరకు? అందే వరకు లాగుతారు. అంతేనా? మనం అందం కదా, కొద్ది కాలం అందుతామేమో, తర్వాత అందమండి. వారు అందించుకోవాలని చూసినా మనం అందం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు మనల్ని అక్కడే ఉంచుతారు. అంతే. వారి కొరకు మనం ప్రార్థిస్తే చాలు, దేవుడు వారి చరిత్రలే మార్చివేస్తారు. ఆమేన్. ఎప్పుడు మన కొరకు, మన కొరకే, మన కుటుంబాల కొరకు కాదు, ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. సేవకుడు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు తెలుసా? ఇవే బలమైన అంశాలుగా పెట్టుకొని ఆయన ప్రభుతో ఏకాంతంగా గడపడానికి. ఆమేన్. నా చరిత్రను మార్చిన దేవుడు ఇలాంటి వారి చరిత్రను మార్చడా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడు కూడా సేవకులను తిట్టే బ్యాచ్ అన్నమాట. ఎప్పుడు? యవనస్తుడిగా ఉన్నప్పుడు. అసలు సేవ అంటే తెలీదు, ఏమీ తెలీదు, అసలు వివాహం కాలేదు, చాలా చిన్న యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అలా ఉండేదన్నమాట. కానీ ఆయననే దేవుడు ఏం చేశారు? టర్న్ అంతేనే ఇట్లా తిప్పేశాడు. సేవకుడిని తిట్టే నోరుగా ఉండేది, ఈ రోజున సేవకుడిగా మాట్లాడే నోరుని ప్రభు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? అది అందుకని మనం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఇదిగో నా చరిత్రను, ఒక అనాథగా ఉన్న నా బ్రతుకును దేవుడు మార్చాడు కదా. ఇంకా ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు. ఎప్పుడు ఈ మాట చెప్తాడు సేవకులు, ఒకవేళ నేను ప్రభువుని తెలుసుకోకపోతే, నేను కలుసుకోకపోతే ఎప్పుడో నేను చనిపోయేవాడిని. నా సమాధి మీద
పెద్ద పెద్ద చెట్లు ఉండేటి, ఆ మొక్కలు మొలిచేటి. చాలా భయంకరమైన జీవితం నా జీవితం. ఒంటరి బ్రతుకు ఎలా ఉంటుందండి? దేనికైనా సిద్ధంగానే ఉన్నట్టుగా ఉంటుంది, దేనికైనా తెగించేస్తాను. కానీ ప్రభు పట్టుకున్నాడండి. పట్టుకుంటే వదిలిపెట్టరు. ప్రభు ఎక్కడ పట్టుకున్నారో తెలుసా? తల్లిని అంటే తల్లి మరణించిన తర్వాత సేవకుల 3 సంవత్సరంలో అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు, ఆ 3 సంవత్సరాల నుంచి ఆయన ఎదుగుతున్న సమయంలో అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఆమేన్. అక్కడ పట్టుకున్నాడు. అక్కడ అనేవాడంట, ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, పిల్లలకి ఎప్పుడు ఈ మాటలు పంచుకుంటారండి. ఎందుకంటే వారు అది విని వారు గొప్పవారు అవ్వాలి. ఆమేన్. మా దేవుడు కొడితే గదతో ఎక్కడ ఉంటాడో తెలుసా? మీ యేసయ్య అనేటోడు అనమాట సేవకుడు. తెలుసా? ఏంటి ఊకే ప్రార్థనలు చేస్తున్నారు? ఒకరోజు వారితో పాటు అనాథ శరణంలో ఉన్న ఆయన మిత్రుడు తెలుసుకొని ఇలాగనే యూట్యూబ్ ఛానల్లో ఇక్కడికి వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, అరే మమ్మల్ని ఎగతాళి చేసేటోడివి కదరా నువ్వు, అరే మేము ముందుంటే నువ్వు వెనకాల మా గురించి కామెంట్ చేసేటోడివి కదరా, నువ్వేంట్రా ఇలా అయిపోయావు, మా మీద అంటే మా కొరకు ప్రార్థించే స్థితిలో నీకు వెళ్ళిపోయావురా నువ్వు. మేము ఇంకా చిన్న స్టేజెస్లో ఉన్నాం, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళి కూర్చున్నావు, నువ్వేంట్రా ఇలా అయిపోయావు, మమ్మల్ని తిట్టేవాడేవి కదరా. వచ్చారండి వీళ్ళు, అది ఇదని మాట్లాడేవాడంట. ప్రార్థన చేస్తున్నారంటే ఆ ప్రార్థనని వెక్కిరించేవాడంట, ఇష్టం ఉన్నట్లుగా చేసేవాడంట. వెనకాల కూర్చొని ఈ పనులు చేసేవారు అన్నమాట. వారు భక్తితో చేస్తే ఈయన ఆ భక్తిని డిస్టర్బ్ చేసేవారనమాట. అలా ఉండేది. వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం, అరే మమ్మల్ని తిట్టేవాడివి కదరా, ఎక్కడో కూర్చునేవాడివి కదరా, మీ యేసే ఎక్కడికి వెళ్తాడో తెలుసు అనేటోడివి కదరా, ఛాలెంజ్ చేసేటోడివి కదరా, ఏంట్రా ఇలా అయిపోయావు, ప్రైజ్ లార్డ్. ఏంటి తేజ ఇలా మార్చబడ్డావు, ఏంటి అసలు ఏ అడ్రస్ లేదు నీకు చెప్పుకోవడానికి? మాకు కొద్ది అయిన అడ్రస్, కొద్ది వ్యక్తులైనా మాతో ఉండేవారు, అడ్రస్ ఉన్నవాళ్ళం, కానీ ఏ అడ్రస్ లేని నీకు దేవుడు ఇంత మంచి స్థితిని ఇచ్చారు. అది కేవలం దేవుడే అనే సాక్ష్యం ఇచ్చి వెళ్ళారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకని మనం ఏమి చేయాలంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ పడ్డది పునాది. ఎక్కడ? అనాథ శరణాలయంలో. దేవుణ్ణి అక్కడ దేవునితో కూడా మొత్తం ఛాలెంజ్ కలిగిన మాటలే అన్నమాట. అంతా అసలు ఎలా అంటే అలా మాట్లాడే, నిజంగా నువ్వు కొన్ని ఉంటాయి కదా, దేవుడైతే ఈ రోజున ఇంకా ఇది జరగాలి అది జరగాలని ఛాలెంజ్ చేసేవాడు అనమాట. అలా ఛాలెంజ్ లైఫ్ చాలా. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. విత్తనం అక్కడ పడింది, ఇది ఈ రోజున పెద్ద వృక్షం అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? అనేకులకు నీడనిచ్చే వృక్షం, అనేకులకు మంచి చేసే వృక్షం, అనేకులను ఆదరించే వృక్షం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవుని నామానికి మహిమ. మనం ఏం చేయాలి? హింసిస్తున్న వారి కొరకు, శత్రులైన వారి కొరకు అనగా హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 5, ఇది 4వది, ఇది 5వది. త్వరగా చూద్దామా? లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 6:28. అక్కడ మనం చూసినట్లయితే శపించే వారి కొరకు చదవండి. శపించు వారిని దీవించుడి, శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. శపించు వారిని, ఇది ఒక్కటే మన వల్ల కాదు. శపించే వారిని ఎక్కువ శపిస్తాం మనం, డబల్. ఎలా ఉంటుందో తెలుసా? ఒకరు మనల్ని తిట్టారా, ఒక్క మాట అంటే మనం ఎన్ని మాటలు అంటామండి? 10 మాటలు అనాల్సిందే, లేకపోతే మనం ఊరుకోం, మనశ్శాంతిగా ఉండదు, నిద్ర పట్టదు. అవునా? ఒక మాటకి 10 మాటలు. ఎక్కువగా ఆడవారిలో ఇవి ఎక్కువ పోలికలు చూస్తూ ఉంటాం. ఏం చేస్తాం? శపించేవారిని మనం ఏం చేయాలి? దీవించాలి. వాళ్ళకి మేలు కలుగునుగాక. తిడుతున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనండి. ఆమె ఏమనండి?
దీవించునుగాక, దేవుడు మీకు మంచి చేయునుగాక, మిమ్మల్ని గొప్ప చేయునుగాక అనండి. శపిస్తే మనం ఏం చేయాలి? దీవించాలి. గాడ్ బ్లెస్ యూ అనండి. అందం. హల్లెలూయా. దేవుడు నేర్పించింది ప్రేమ, కానీ ఏంటండి, వారిపైన కక్షలు కాదు, లేకపోతే వారిపైన ఇంకా చాలా దేవునికి వ్యతిరేకమైన మాటలు కాదు. దేవుడు ప్రేమించమని చెప్పారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ. ఏంటండి, శపించే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇప్పుడు చూద్దాం హెబ్రీ పత్రిక 13:18. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయుడి, మేమన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తించగోరుచు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను నమ్ముకొనుచున్నాము. బ్రదర్ హెబ్రీ 13:18 బ్రదర్. 18. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయంలోనూ యోగ్యమా ప్రవర్తించగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాం నమ్ముకొనుచు. ఇక్కడ మనం చూసినట్లయితే సేవకుల గురించి ఆమేన్, మా నిమిత్తం ప్రార్థన చేయడి, మేమన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే సేవకుల గురించి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నారు? పాస్టర్ అమ్మతేజ గారి గురించి ఒక్కరి గురించే సంఘం ప్రార్థన చేయడం కాదు. ఎస్, సార్వత్రిక సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి సేవకుడు కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. మంచి సాక్ష్యము కలిగి మంచి పరిచర్య చేసే సేవకులు, నమ్మకమైన సేవకులు ఈ ప్రాంతాలలో మాకు ఉండాలయ్యా. అనేక మంది సేవకులు నిలబెట్టండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? కొద్దిమంది సెలెక్టెడ్ పాస్టర్సే ఉంటారు. చాలామందికి వారి కొరకే ప్రార్థన చేస్తాం. వారి కొరకే చాలామంది వ్యక్తిగత ఏమంటారంటే ప్రాబ్లమ్స్ వల్ల, చాలా ఆటంకాల వల్ల, ఇబ్బందుల వల్ల చాలామంది ఇంకా అపవాది భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకొచ్చిన వారు చాలామంది పాస్టర్ సేవకులు, సేవ చేసే పరిచర్య చేసేవారు ఆగిపోయిన వారు కోకొల్లలుగా ఉన్నారు. మరి వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? అవునా కదా? అవునా? వెనకబడిపోయిన ప్రాంతంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయని అసలు సేవ పరిచర్యని ఆపేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇబ్బందులలో పరిచర్య చేసిన వాళ్ళు ఎంతో, ఆగిపోయిన వారు ఎంతోమంది. వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు కూడా ఈ సేవకులే పలానా సేవకులు ఇది కాదు. మన సేవకుడితో పాటు అనేక మంది సేవకులు, ప్రపంచంలో ఉన్న సేవకులు ఎక్కడ కూడా ఆగిపోవద్దు. ఆమేన్. ప్రతి సేవకుడు రోషము కలిగి దేవుని కొరకు పరిగెత్తాల. ఆమేన్. ఏ సేవకుడు ఆగిపోవడానికి వీలేదు. మంచి సాక్ష్యముతో, మంచి ప్రవర్తనతో, మంచి దేవుని యందు మంచి భయభక్తులు కలిగిన వారిగా, మంచి రోషము కలిగి అనేకులకు ప్రార్థించే మరి సేవకులు మంచి ప్రవర్తనలు లెగాలి అని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప పరిచర్య, గొప్ప పరిచర్య అనేక ప్రాంతాల్లో సేవకులు చేయాలి. ఇంకా అనేక మంది సేవకులు లెగాలి అని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సేవకులు లెగుస్తే అనేక నశించిపోతున్న వారు రక్షణలోనికి నడిపించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరి మాట ఎఫెసీ పత్రిక 6:18. ఇందాక శపించు వారి కొరకు ప్రార్థన చేయమని మనం చూసాం, సేవకుల కొరకు ప్రార్థన చేయమని చూసాం. చివరిగా ఎఫెసీ 6, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటో తెలుసా? సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన. ఎలాంటి విజ్ఞాపన అంటే మెలకువతో కూడిన విజ్ఞాపన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే కదండి. పరిశుద్ధుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు?
పరిశుద్ధులంటే? మీరు అర్థమయ్యే రీతిలో చెప్పాలి చెప్పిన వాళ్ళు. ప్రభు రక్తంలో కడగబడిన వారు, ఓకే. కానీ ఎవరైతే నిలబడుతున్నారు చూడండి, పరిచర్య చేసేవాళ్ళు, ఎవరైతే ఒక బ్యాక్ సపోర్టివ్గా నిలబడుతున్నారు. ఇప్పుడు సేవకులే నిలబడడం కాదు, సేవకులు నిలబడుతున్నారంటే చాలామంది వెనకాల చాలామంది ప్రార్థన ఉంది. ఆమెన్. చాలామంది సపోర్టివ్గా, అంటే సపోర్టివ్ అంటే ధనం అని కాదండి, ధనం ఏముందండి, అది కాదు. అంటే సేవకుడు ఒక భుజం అయితే, ఒక చెయ్యి అయితే, ఈ పరిచర్య చేసేవారు మరొక చెయ్యి. ఆమేన్. ఈ 2 చేతులుంటే ఒక అద్భుతమైన ప్రవాహమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పరిచర్య, ఎంతోమంది నమ్మకమైన పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అసలు అంటే వారి కొరకు వారు ఆలోచించుకోవడం కాదండి, దేవుని కొరకు నిలబడే కొవ్వొత్తులు ఎన్నో ఉన్నాయి. అవి వెలుగుతూనే ఉన్నాయి, వెలుగుతూ కరిగిపోతున్న కొవ్వొత్తులు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. వెలుగుతూ కొవ్వొత్తు ఏమవుతుందండి? వెలుగుతూనే ఉంటుంది, చివరిగా ఆరిపోవడం కాదురా, కరిగిపోయిద్ది. ఆమేన్. చివరి వరకు, ఆరిపోయేంత వరకు, అంటే ఈ మట్టిలో చేరే వరకు కూడా నమ్మకమైన పరిచర్య చేస్తూ, ఇలా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా వారి కొరకు వారు కాదు, ఇతరుల కొరకు కరిగిపోతూనే ఉంటుంది. ఆమె అలాంటి వారి కొరకు ఇంకా నమ్మకమైన వారు లేకాల, నమ్మకమైన పరిచర్య చేసేవారు వాళ్ళే, నమ్మకస్తులు లేకాలయ్యా. ఆమేన్. నమ్మకస్తుల కంటే ఎక్కువగా మోసం చేసేవారు ఎక్కువైపోయారు. అవునా? చేస్తూ ఆగిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ కూడా ఏ బలహీనతలతో ఆగిపోవద్దు, పరిచర్యకి ఏ ఆటంకము రాకూడదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నిటిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తారా, చేయరా? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి చదివాం? ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి చదివాం? ఇక్కడి నుంచి చదివామా? బైబిల్ నుంచి నా బైబిల్లో ఇవి ఉన్నాయి, మీ బైబిల్లో ఉన్నాయా? ఉంటాయి, అంతే, ఉండాల్సిందే యేసు నామంలో. ఆమేన్. అందుకే ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఆమేన్. సేవకుడు ఊరికే 40 రోజులు ప్రకటించుకొని ఇంతలా ఒక గదిలోనే 40 రోజులు ఎవరితో కూడా సంబంధం లేకుండా అలా దేవునితోనే, ఎందుకంటే ఇదిగో వీరందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏకాంతంగా సేవకుడికి ప్రభుకి మధ్యలో ఎవ్వరూ అడ్డు రాకూడదు. అది కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా, ఏదైనా ఇంకా మూడో ఆలోచనే ఉండద్దు. ఆమేన్. ఒకటే ఆలోచన, ప్రభు ఒక్కడే ఆలోచన. ఎందుకంటే ప్రతి సమస్యను తీర్చగల సమర్థుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చివరి రోజున అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలను మనం వినబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. అక్కడ సేవకుడు ప్రార్థిస్తూ ఉండగానే కుటుంబ చరిత్రలు మార్చబడబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి కొరతను ప్రభు తొలగించబోతున్నారు. అనేక మందిని ప్రభు మార్చబోతున్నారు. అనేక మంది జీవితాలు, కుటుంబాలు కట్టబడబోతున్నాయి. ఆ సాక్ష్యాలు మనం వినబోతున్నాం. అనేక మంది గర్భాలు తెరవబడబోతున్నాయి. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతమంది పడిపోతున్నారో, ఎంతమంది జీవితాలైతే ఇప్పటికే పాడైపోయి ఉన్నాయో తిరిగి ఆ మోడు బారిన జీవితాలు చిగురించబడబోతూ ఉన్నాయి. ఆ సాక్ష్యాలను మన చెవులు గింగురుమనేటట్లుగా మనం వినబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, చరిత్రనే మార్చబడుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా ఈ రోజున. అందుకే ఇంత బలమైన తీర్మానము. మనము కూడా సంఘముగా వీరందరి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అంటే బైబిల్లో ఉన్నదంతా కూడా
అందరి అంటే వారి కొరకు వారు కంటే ఇతరుల కొరకు ప్రార్థించడమే ఎక్కువ ఉంది. అవునా కదా? ఇతరుల కొరకు నిలబడే వారిగా మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఎస్, అవునండి. మరి మనము ఎప్పుడు మనం మన ఇల్లు, మన పిల్లలు, మన కుటుంబం ఇది చాలు, కానీ ఇది కాదు. కానీ మనము అందరి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఒక్కసారి చూద్దామా? మొదటిగా మనం ఎవరి కొరకు నిలబడాలి? రక్త సంబంధుల కొరకు మనం నిలబడాలి. రెండవదిగా మనం ఎవరి కొరకు నిలబడాలంటే ఈ దేశ ప్రజల కొరకు నిలబడి ప్రార్థన చేయాలి. ఆమె రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నాలుగవది ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? శత్రువులు ఎవరైతే హింసిస్తున్నారో వారిని మనం శత్రులుగా చూస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళు ఇటు వచ్చేయాలంటే మనం ఏం చేయాలి? శపిస్తున్న వారి అంటే హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తర్వాత ఐదవది శపించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఐదవది సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఏడవది సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఇవి మన ప్రార్థన అంశాలు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇదిగోండి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా, దేవా ఇదిగోండి ఈ రోజు నుంచి నీ వాక్యానుసారముగా ఈ ప్రకారముగా మేము ప్రార్థించాలయ్యా, మేము నడుచుకోవాలి, మేము ముందుకు సాగాలని ప్రార్థించే వారిమిగా మనం ముందుము గాక. ఆమెను గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఇక నుంచి మన కొరకు మనం చెయ్యాలి. కానీ ఇదిగో ఈ అంశాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తే గొప్ప గొప్ప కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్. ఈ దేశ చరిత్రనే మార్చబడబోతుంది. ఆమేన్. ఎందుకంటే ఈ దేశానికి ఎవరు దిక్కు తెలుసా? మనమే. మన ప్రార్థనే దిక్కు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతరులు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం నిలబడుదుము గాక. ఆమేన్.